హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో బెస్ట్ బడ్జెట్ అడ్వెంచర్ వెహికల్స్ గురించి మాట్లాడుకుందాము. 2025లో మీరు బడ్జెట్లో మంచి అడ్వెంచర్ వెహికల్స్ ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయ్యిద్ది. కొన్ని నోట్ చేసుకున్నాను మీ అందరికీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అందులో టీవీఎస్ కంపెనీ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రజెంట్ అయితే ఒక్క అడ్వెంచర్ వెహికల్ కూడా లేదు. ఒక 1 or 2 yearsలో అడ్వెంచర్ వెహికల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. సో టీవీఎస్ కంపెనీలో మీరు అడ్వెంచర్ వెహికల్ కొనుక్కోవడానికి 2025లో అయితే లేదు. సెకండ్ బజాజ్ అనమాట. బజాజ్లో కూడా మనకి ఒక అడ్వెంచర్ వెహికల్ కూడా లేదు. థర్డ్ వెహికల్ వచ్చేప్పటికి రాయల్ ఎన్ఫీల్డ్ అనమాట. హిమాలయన్ 450 అయితే ఉంది. ఈ వెహికల్ అయితే మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్ అయితే మాత్రం నేను తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోర్త్ యమహా చూసుకున్నట్లయితే మీకు ప్రజెంట్ ఇండియాలో ఒక్క అడ్వెంచర్ వెహికల్ కూడా లేదు. ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అడ్వెంచర్ వెహికల్ అయితే. అబ్రాడ్లో చాలా అడ్వెంచర్ వెహికల్స్ అయితే ఉన్నాయి యమహా కంపెనీ దగ్గర నుంచి. కానీ మన ఇండియాలో ఒక అడ్వెంచర్ వెహికల్ కూడా లేదు కాబట్టి మనం షోరూమ్కి వెళ్ళి పర్చేస్ చేయలేము. ఫిఫ్త్ కంపెనీ హోండా. ఇందులో CB200X అని చెప్పేసి ఒక అడ్వెంచర్ వెహికల్ అయితే ఉంది. కానీ ఇది 100% అడ్వెంచర్ చేయడానికి ఉపయోగపడదు అనమాట. 100% ఆఫ్ రోడ్ ఉంటుంది కదా, అక్కడికి ఈ వెహికల్ అయితే వేసుకుని వెళ్ళలేము. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కొంచెం తక్కువ అయితే ఉండిద్ది. అంత స్పెసిఫికేషన్స్ బాగోవు దీనివి. ఆల్రెడీ మన ఛానల్లో డెడికేటెడ్గా వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. కానీ హోండాలో మీరు కొద్దిగా ప్రైస్ ఎక్కువ పెట్టుకున్నారనుకోండి, NX500 అని చెప్పేసి ఒక వెహికల్ అయితే వస్తుంది. అలాగే XL750 ట్రాన్స్లాప్, ఆఫ్రికన్ ట్విన్, ఈ 3 వెహికల్స్ అయితే హోండా కంపెనీ నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. ప్రైస్ ఎక్కువ అనమాట. కానీ మనం వీడియోలో బడ్జెట్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో మీ దగ్గర ప్రైస్ ఎక్కువ ఉంటే అవి కొనుక్కోవచ్చు. సిక్స్త్ కంపెనీ వచ్చేప్పటికి హీరో. ఇందులో ఎక్స్పల్స్ 200 4V అలాగే ఎక్స్పల్స్ 210 ఈ 2 వెహికల్స్ అయితే ఉన్నాయి, అడ్వెంచర్ వెహికల్స్ అనమాట. సెవెంత్ కంపెనీ వచ్చేప్పటికి సుజుకి V-Strom SX250 ఉంది. ఎయిత్ కంపెనీ వచ్చేప్పటికి ట్రయంఫ్ కంపెనీ దగ్గర నుంచి స్క్రాంబ్లర్ 400X. ఇందులో మీరు కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టుకున్నారనుకోండి, టైగర్ 900, టైగర్ 1200 ఈ 2 వెహికల్స్ అయితే ఉన్నాయి. సో హై ఎండ్ బడ్జెట్ అయితే మాత్రం మీరు అవి తీసుకోవచ్చు. నైన్త్ కంపెనీ వచ్చేప్పటికి BMW. ఇందులో G310 GS అని చెప్పేసి ఒక అడ్వెంచర్ వెహికల్ అయితే ఉంది. లేదనుకుంటే మాత్రం R1300 GS. ఇది రీసెంట్ గానే లాంచ్ చేశారు. టాప్ నాచ్ స్పెసిఫికేషన్స్ తో అయితే వస్తూ ఉంది. సో 100% డెడికేటెడ్ గా ఆఫ్ రోడ్ కి ఎవరైనా వెళ్దాము అని అనుకుంటే మాత్రం ప్రైస్ ఎక్కువలో ఫస్ట్ ఈ వెహికల్ కన్సిడర్ చేస్తారు. తర్వాత F900 GS అని చెప్పేసి కొంచెం లైట్ వెయిట్ లో మీకు ఇంకొక అడ్వెంచర్ వెహికల్ అయితే ఉంది. అవి ప్రైస్ ఎక్కువ అనమాట. సో మీ ఇష్టం, మీ దగ్గర బడ్జెట్ ఉంటే మాత్రం మీరు ప్రైస్ ఎక్కువలో ఇప్పుడు దాకా నేను చెప్పిన మోటార్ సైకిల్స్ ఉన్నాయి కదా, అవి కావాలంటే కొనుక్కోవచ్చు. 10th CF Moto 450 MT. ఇది బాగా హైప్ అయితే క్రియేట్ చేసింది. యాక్చువల్లీ ఈ డిజైన్ కూడా నాకు పర్సనల్ గా నచ్చింది అనమాట. 11th కంపెనీ వచ్చేప్పటికి HD అడ్వెంచర్ వెహికల్ అనమాట. సో HD అడ్వెంచర్ అని చెప్పేసి ఒక వెహికల్ అయితే ఉంది. ఇది 100% మీరు అడ్వెంచర్ కి యూజ్ చేసుకోవచ్చు. 12th KTM. ఇందులో అడ్వెంచర్ 250, అడ్వెంచర్ 390, అడ్వెంచర్ 390X ఈ 3 వెహికల్స్ అయితే ఉన్నాయి. సో ఇట్లా మనకి ఈ 12 కంపెనీస్ లో కొన్ని వెహికల్స్ అయితే మాత్రం మీకు నేను సజెస్ట్ చేస్తాను. అన్నింటినీ 1 by 1 అయితే మాట్లాడుకుందాము. ఫస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్లో హిమాలయన్ 450. సో ఇది 3,60,000 రూపాయలు మీకు లభిస్తూ ఉంది. ఒక 5,000-6,000 రూపీస్ అటు ఇటుగా ఉండొచ్చు. నేను ఆన్లైన్లో చూసిన ప్రైస్ అయితే ఇప్పుడు నేను మీకు చెప్తా ఉన్నాను. మీకు దగ్గరలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వెళ్ళి ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే తెలుసుకోగలరు. అన్ని చోట్ల ఒకేలాగా ప్రైస్ అయితే ఉండదు. ఇందులో మీకు మెయింటెనెన్స్ అయితే కొంచెం ఎక్కువగానే ఉండిద్ది. మెయింటెనెన్స్ ఎక్కువ అని ఎందుకు అన్నానంటే, కూలెంట్ ఆయిల్ అయిపోతే అదే కూలెంట్ ఆయిల్ పోస్తారు. ఏ వెహికల్ అయినా సరే బ్రాండ్ మారిద్ది, కానీ కూలెంట్ ఆయిల్ కాస్ట్ అయితే ఒక 10 రూపాయలు అటు ఇటుగా ఉండిద్ది. సో కూలెంట్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్స్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి కదా. కానీ ఎప్పుడైనా మీకు ఏదైనా స్పేర్ పార్ట్ పోయిందనుకోండి, అది కొనాలంటే రాయల్ ఎన్ఫీల్డ్ లో కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉండిద్ది అనమాట. సో అందుకు ఇక్కడ నేను మెయింటెనెన్స్ అయితే ఎక్కువ అని చెప్తా ఉన్నాను. ప్రాబ్లమ్స్ కూడా మనకి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్లో ఎక్కువైతే నోటీస్ చేశాము. నేనైతే చాలా వీడియోస్ చూశాను, ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉందని చెప్తా ఉన్నారు. సో మరి ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది ఎవరైనా రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ వాడిన వాళ్ళు ఉంటే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి. లేటెస్ట్ వెహికల్ సర్వీస్ అయితే చాలా బాగుంటుంది. ఆల్ ఓవర్ ఇండియాలో మీకు అన్ని చోట్ల షోరూమ్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు హిమాలయన్ కొనుక్కొని లదాఖ్ వెళ్ళాలనుకోండి, మీకు అక్కడెక్కడైనా సర్వీస్ చేయించుకోవాలంటే ఆ సరౌండింగ్స్లో ఖచ్చితంగా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అయితే ఉంటుంది. అక్కడ సర్వీసింగ్ చేయించుకొని మీరు వాడుకోవచ్చు. ఇదొక ప్లస్ పాయింట్ అయితే ఉంది హిమాలయన్ మీరు పర్చేస్ చేయడానికి. ఈ వెహికల్ మీద డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేశాను. స్పెసిఫికేషన్స్ ఏంటి, నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి. కొంచెం పాత వీడియోనే. పాత వెహికల్కి కొత్త వెహికల్కి పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏమీ లేవు. సో ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది హిమాలయన్ కొనుక్కోవాలా వద్దా అని చెప్పేసి. నేనైతే మాత్రం మీకు కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉండేది అయినా పర్వాలేదు అనుకుంటే హిమాలయన్ సజెస్ట్ చేస్తాను. లాస్ట్లో కంక్లూజన్ ఇస్తాను బ్రో. సెకండ్ వెహికల్ హీరో ఎక్స్పల్స్ 210. ఇందులో మీకు మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉండిద్ది. మెయింటెనెన్స్ తక్కువ అని ఎందుకు అన్నానంటే, హిమాలయన్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మీకు సర్వీస్ కాస్ట్ అయితే చాలా తక్కువ ఉండేది. స్పేర్స్ కూడా మీకు చాలా తక్కువలో వచ్చేస్తాయి. హీరో అంటేనే స్పేర్ పార్ట్స్ కాస్ట్ తక్కువ అనమాట. కూలెంట్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్ ఇవన్నీ మీరు కామన్గా ఆ వెహికల్కైనా ఈ వెహికల్కైనా సేమ్ ప్రైస్ అయినప్పటికీ మీకు హీరోలో స్పేర్ పార్ట్స్ కాస్ట్ తక్కువ ఉండేది కాబట్టి ఇది మీరు కన్సిడర్ చేసుకోవచ్చు.
కొత్త వెహికల్ కాబట్టి మరి ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది మనకి యాజ్ ఆఫ్ నవ్ అయితే తెలియదు. మీరు షోరూమ్కి వెళ్ళి వెహికల్ పర్చేస్ చేసినప్పుడు బాగానే ఉండిద్ది, నిదానంగా ఏదో ఒక ప్రాబ్లం అయితే బయటపడిద్ది అనమాట. కొంచెం వెయిట్ చేయండి, ఇయర్ మొత్తం వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్లో మీరు కావాలంటే ఎక్స్పల్స్ 210 పర్చేస్ చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లమ్స్ లేకపోతే ఈ లోపల ఏదో ఒక ప్రాబ్లం బయటపడిద్ది కదా. హీరోకి కూడా ఆల్ ఓవర్ ఇండియాలో సర్వీస్ సెంటర్స్ అయితే ఉన్నాయి, అంటే షోరూమ్స్ ఉన్నాయి. మీరు ఎక్కడికి వేసుకెళ్ళినా సరే ఈ వెహికల్ సర్వీస్ అయితే చేస్తారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్. డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేశాను, స్పెసిఫికేషన్స్ ఏంటనేది ఒక వీడియో ఉంది, రైడ్ రివ్యూ ఇంకొక వీడియో రికార్డ్ చేశాను, అలాగే ప్రోస్ అండ్ కాన్స్ ఏంటనేది థర్డ్ వీడియో ఉందన్నమాట. సో ఇట్లా ఈ 3 వీడియోస్ అయితే చూడండి. ఒక్కొక్క వీడియోకి సంబంధమే లేదు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉండిద్ది. సెకండ్ వీడియోలో కొత్త ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవచ్చు, థర్డ్ వీడియోలో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇట్లా మీరు 3 వీడియోలు చూస్తేనే మీకు క్లారిటీ అయితే వస్తుంది. ప్రైస్ విషయానికి వస్తే 2,26,000 రూపీస్ అయితే ఉంది. ఒక 4-5,000 రూపీస్ మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకుని షోరూమ్కి వెళ్ళండి, ఎందుకంటే ప్రైస్ అన్ని చోట్ల ఒకేలాగా ఉండదు కదా. థర్డ్ వెహికల్ వచ్చేప్పటికి సుజుకి వీస్ట్రామ్ SX 250 2,60,000 రూపీస్ నుంచి 2,70,000 రూపీస్ మధ్యలో అయితే ఉండేది ప్రైస్. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కావాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న షోరూమ్కి వెళ్ళగలరు. సో ఈ వెహికల్ మీద కూడా మన ఛానల్లో డెడికేటెడ్గా వీడియో ఉంది, ఒకవేళ ఈ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే ఆ వీడియో చూడండి. సుజుకి షోరూమ్స్ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని చోట్ల షోరూమ్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు ఈ వెహికల్ పర్చేస్ చేస్తే ఎక్కడైనా సరే సర్వీస్ చేయించుకోవచ్చు. దాని తర్వాత మెయింటెనెన్స్ విషయానికి వస్తే మరీ అంత హై కాస్ట్ ఉండదు, అలా అని చెప్పేసి హీరో లాగా లో కాస్ట్ కూడా ఉండదు, మీడియంగా అయితే ఉండిద్ది. సో ఇది మీరు కొనుక్కోవచ్చు, మరీ అంత ఎక్కువ కాస్ట్ ఉండదు కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వెంచర్ వెహికల్ అని చెప్పుకోవచ్చు సుజుకి దగ్గర నుంచి. ఇంకా ట్రయంఫ్ విషయానికి వస్తే స్క్రాంబ్లర్ 400X అయితే ఉంది, 3,30,000 రూపాయల దాకా అయితే ఉంది ప్రైస్ అయితే. ఈ వెహికల్ మీద కూడా మన ఛానల్లో డెడికేటెడ్గా వీడియో ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేయండి. మెయింటెనెన్స్ విషయానికి వస్తే మీడియంగా ఉండిద్ది, అలాగే కొంచెం హై కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే మెయింటెనెన్స్ గురించి నాకు అంత ఐడియా లేదు. ట్రయంఫ్ అంటేనే మనకి ప్రీమియం వెహికల్స్ అనమాట, కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నాను, కానీ మరీ హై ఎండ్ ఉండదు, అలా అని చెప్పేసి మరీ తక్కువ కూడా ఉండదు, మీడియము అలాగే కొంచెం హై. ఇంకా ఈ వెహికల్ విషయానికి వస్తే 100% అడ్వెంచర్ చేయడానికి అయితే ఉపయోగపడదు, ఎందుకంటే ఇది అడ్వెంచర్ టూరర్ అనమాట. సో బై రోడ్ వెళ్ళొచ్చు, వెళ్ళేదారులు ఎక్కడైనా ఆఫ్ రోడ్ ఉందనుకోండి అక్కడ మేనేజ్ చేయొచ్చు, అంతేగాని అడ్వెంచర్ చేయడానికి 100%గా ఒక వెహికల్ కావాలి అనుకుంటే మాత్రం ఇది సెట్ అవ్వదు అనమాట. కానీ మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. ఇంకా షోరూమ్ విషయానికి వస్తే అన్ని చోట్ల కూడా షోరూమ్స్ ఉండవు, ట్రయంఫ్ అంటే కొంచెం లిమిటెడ్ సర్వీస్ సెంటర్స్ అయితే ఉంటాయి కాబట్టి అది ఒకసారి మీరు చూసుకొని కొనుక్కోండి. ఈ మధ్య మన ఇండియాలో 400cc వెహికల్స్ వచ్చిన దగ్గర నుంచి అన్ని చోట్ల షోరూమ్స్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు ట్రయంఫ్ కంపెనీ వాళ్ళు. సో మీరు కన్సిడర్ చేసుకోవచ్చు, ఒకసారి షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఫిఫ్త్ కంపెనీ వచ్చేప్పటికి BMW G310 GS 3,90,000 రూపీస్ నుంచి 4 lakhs మధ్యలో అయితే ఉండిద్ది ప్రైస్ అయితే. మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఇందాక చెప్పినట్టు మీడియం దగ్గర నుంచి కొంచెం హై అయితే ఉండొచ్చు, ఎందుకంటే BMW కాబట్టి కొంచెం స్పేర్స్ అయితే కాస్ట్ ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంది. షోరూమ్స్ కూడా ట్రయంఫ్ కంపెనీ లాగా లిమిటెడ్ అయితే ఉంటాయి, అన్ని చోట్ల BMW షోరూమ్స్ అయితే ఉండవు. ఈ వెహికల్ మీద కూడా మన ఛానల్లో డెడికేటెడ్గా వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. కొంచెం పాత వీడియోనే, లేటెస్ట్ వీడియో అయితే కాదు, కానీ మీకు మ్యాక్సిమం స్పెసిఫికేషన్స్ అయితే అక్కడ కవర్ అవుతాయి అనమాట. సో అది చూస్తే మీకు అర్థమవుతుంది. సిక్స్త్ కంపెనీ వచ్చేప్పటికి HD అడ్వెంచర్ 2,60,000 నుంచి 2,70,000 రూపీస్ మధ్యలో ఉండిద్ది ప్రైస్ అయితే. ఇది ఒక ప్రాపర్ అడ్వెంచర్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఇంజిన్ స్పెసిఫికేషన్స్ కూడా బాగుంటాయి, కాకపోతే కొంచెం హీట్ అవుతుందనే కానీ పెర్ఫార్మెన్స్ బాగుండిద్ది. మీడియం మెయింటెనెన్స్ అని చెప్పుకోవచ్చు, హై ఎండ్ మెయింటెనెన్స్ అయితే ఏమీ ఉండదు, మీడియంగా ఉండిద్ది మెయింటెనెన్స్ అయితే. ఇక్కడ కూడా షోరూమ్స్ అయితే లిమిటెడ్ ఉంటాయి, సర్వీస్ సెంటర్స్ కూడా మీకు లిమిటెడ్ అనే చెప్పాలి. ఈ వెహికల్ మీద కూడా మన ఛానల్లో డెడికేటెడ్గా వీడియో ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేయండి. ఇంకా సెవెంత్ కంపెనీ వచ్చేప్పటికి CF Moto 450 MT 7 lakhs లోపు ఉండిద్దని నేను అనుకుంటున్నాను. 7 lakhs కన్నా ఎక్కువ ఈ వెహికల్ ప్రైస్ పెడితే మాత్రం వేస్ట్ అని చెప్తా. 7 lakhs కూడా ఒక రకంగా ఎక్కువే అయినప్పటికీ 7 lakhs లోపే ఉండిద్ది అంటున్నాను కాబట్టి చూద్దాం ఎంత ప్రైస్ పెడతారు. షోరూమ్స్ కూడా కొత్తగా ఓపెన్ చేస్తా ఉన్నారు. సో ఓపెన్ అయిన వెంటనే నాకు ఏమన్నా ఇన్విటేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీకోసం ఒక వీడియో రికార్డ్ చేస్తాను. ఎయిత్ కంపెనీ వచ్చేప్పటికి KTM. ఇందులో అడ్వెంచర్ 250 ఉంది. 2,15,000 రూపీస్ లోపు అయితే మీకు ఈ వెహికల్ అందుబాటులో ఉండే అవకాశం అయితే ఉంది. ఈ కంపెనీ అనేది మీకు అన్ని చోట్ల షోరూమ్స్ అయితే ఉంటాయి, ఆల్ ఓవర్ ఇండియాలో మీకు షోరూమ్స్ అయితే ఉన్నాయి, కానీ ఎక్కువ ఉంటాయని నేను చెప్పను, లిమిటెడ్ అని చెప్పుకోవచ్చు. కొన్ని చిన్న పల్లెటూరులో మీకు ఈ షోరూమ్స్ అయితే స్కిప్ అవుతాయి అనమాట. సో మీరు మేనేజ్ చేసుకోవచ్చు, ఒక 50-60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మీకు షోరూమ్ అయితే ఉంటే మీరు వెహికల్ పర్చేస్ చేసుకుని సర్వీసింగ్ అయితే చేయించుకోవచ్చు. మైలేజ్ బాగానే వస్తుంది, 250cc కాబట్టి. LI వీల్స్ అయితే ఇచ్చారు, ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉంటాయి, మంచి గ్రిప్ అయితే ఉండిద్ది. తర్వాత ప్రైస్ అని చెప్పుకోవచ్చు, KTMలో మనకి కొంచెం ప్రైస్ తక్కువలో దొరికే అడ్వెంచర్ వెహికల్ అనమాట. సో ఇది మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిజైన్ కూడా మార్చేసేసారు. ఈ వెహికల్ మీద డెడికేటెడ్గా వీడియో మన ఛానల్ అతి త్వరలో అప్లోడ్ చేస్తాను, అప్పుడు మాట్లాడుకుందాము. నైన్త్ కంపెనీ కూడా KTM అడ్వెంచర్ 390 4,40,000 నుంచి 4,50,000 రూపీస్ మధ్యలో ప్రైస్ అయితే ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే కాదు బ్రో, ఇది ఆన్లైన్ ప్రైస్ అనమాట. 100% మీరు ఆఫ్ రోడ్కి యూజ్ చేసుకోవచ్చు. స్పోక్ వీల్స్ అయితే ఉంటాయి. ఈ వెహికల్ మీద మనం వీడియో చేస్తాం త్వరలో.
పవర్ఫుల్ వెహికల్ అనమాట, చాలా ఎలక్ట్రానిక్స్ అయితే ఉంటాయి. సో ఇది మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవాల్సిన వెహికల్ అనమాట. 10th వెహికల్ కూడా అడ్వెంచర్ 390X. ప్రైస్ తక్కువలో వస్తుంది. అడ్వెంచర్ 390 ప్రైస్ నేను పెట్టలేను, ఎక్కువ అనిపిస్తుంది అనుకున్న వాళ్ళు 3,60,000 రూపీస్ లోపు ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు అడ్వెంచర్ 390X అయితే కొనుక్కోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అయితే కొంచెం తగ్గుతాయి. ఎల్ఐ వీల్స్ అయితే ఉంటాయి, మీకు ట్యూబ్లెస్ టైర్స్. సో ఈ వీడియో నేను అతి త్వరలో అప్లోడ్ చేస్తాను. కేటీఎంలో అడ్వెంచర్ 250, అడ్వెంచర్ 390X ఈ వీడియోస్ అయితే మన ఛానల్లో మీరు చూస్తారు అతి త్వరలో. సో ఇవి మనకి అడ్వెంచర్ వెహికల్స్ అనమాట. ఇప్పుడు మీకు ఒక కంక్లూజన్ అయితే ఇచ్చేస్తాను. మీ దగ్గర 2,30,000 రూపీస్ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా ఎక్స్పల్స్ 210 అయితే కళ్ళు మూసుకొని పర్చేస్ చేయొచ్చు. బడ్జెట్లో మీకు ఆ వెహికల్ అయితే వస్తూ ఉంది. మెయింటెనెన్స్ తక్కువ అయితే ఉండిద్ది, మంచి మైలేజ్ ఇచ్చే అవకాశం అయితే ఉంది మీరు ఎకానమీలో కొద్దిగా స్లోగా రైడ్ చేస్తే. సో ఇది బెస్ట్ అని చెప్తాను. సెకండ్ వెహికల్ వచ్చేప్పటికి అడ్వెంచర్ 390X అయితే మీరు పర్చేస్ చేయొచ్చు, అది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. హిమాలయన్ వెహికల్ పర్చేస్ చేసే బదులు మీరు ఈ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. థర్డ్ వెహికల్ వచ్చేప్పటికి ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X. అడ్వెంచర్ 250 వెహికల్ పర్చేస్ చేసే బదులు మీరు ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు, ఎందుకంటే అది ప్రైస్ కొంచెం ఎక్కువ కదా, 3,15,000 రూపీస్ ఉంది. కొంచెం మనీ యాడ్ చేసుకుంటే మీకు స్క్రాంబ్లర్ 400X అయితే వస్తుంది. ఫోర్త్ వెహికల్ వచ్చేప్పటికి ఎస్డి అడ్వెంచర్ వెహికల్ పర్చేస్ చేసే బదులు సుజుకి వీస్ట్రామ్ SX 250 అయితే మీరు కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు, ఇది కూడా మంచి వెహికలే. ఫైనల్ గా ఫిఫ్త్ వెహికల్ వచ్చేప్పటికి BMW G310 GS వెహికల్ పర్చేస్ చేసే బదులు అడ్వెంచర్ 390 పర్చేస్ చేయొచ్చు. కొంచెం మనీ యాడ్ చేసుకుంటే ఒక 50,000 రూపీస్ దాకా యాడ్ చేసుకున్నారనుకోండి, మంచి స్పెసిఫికేషన్స్ తో ఎక్కువ ఎలక్ట్రానిక్స్ తో మీకు అడ్వెంచర్ 390 అయితే లభిస్తూ ఉంది. డిజైన్ కూడా కొద్దిగా అప్డేట్ చేశారు కాబట్టి BMW G310 GS కొనుక్కునే బదులు నేను ఆ వెహికల్ సజెస్ట్ చేస్తాను. సో ఇది ఒక కంక్లూజన్ అయితే. ఈ 12 కంపెనీస్ లో మీకు కొన్ని కంపెనీస్ అయితే అడ్వెంచర్ వెహికల్స్ అయితే ఇంకా తీసుకురావాల్సి ఉంది కాబట్టి ఫ్యూచర్ లో అవి వస్తాయేమో చూద్దాము. ఉన్న కంపెనీస్ లో బెస్ట్ అడ్వెంచర్ వెహికల్స్ ఏమి ఉన్నాయో కూడా మీకు క్లారిటీ అయితే ఇచ్చేసాను. ప్రైస్ గురించి చెప్పాను, షోరూమ్స్ గురించి, మెయింటెనెన్స్ గురించి చాలా సింపుల్ గా మాట్లాడుకున్నాం కదా. దీన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చే ఉండాలి ఈ పాటికి. ఒకవేళ డౌట్స్ ఉన్నాయనుకోండి, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు బ్రో, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.